కుటుంబాన్ని అంటే అందరూ కూడా కింద కామెంట్లు చూడండి ఏ రకంగా రాస్తారు. ఆ కామెంట్లు కూడా మీరు బాధ్యులే, మేము అందరం బాధ్యులమే. అంటే ఎవరు బాబు లక్ష్మణ్ వాళ్ళని కూడా అలాగే కామెంట్ చేస్తున్నారు. అది కూడా చెప్తున్నారు కదా వాళ్ళు. వాళ్ళే అతీతం కాదు, వాళ్ళే అదే ఇబ్బంది పడుతున్నారు. ఆ కామెంట్లు పెడతా అరుణమ్మ చెప్తుంది కూడా అదే. నేను మీరు మారేమనుకోండి మన తిట్టమనండి కాదంటలే, కానీ మన ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, ఇంకా చిన్నపిల్లలు ఏం చేశారు? నేను అదే చెప్తాను సార్. ఇంట్లో వాళ్ళని ఇప్పుడు వాళ్ళే పాప వాళ్ళకి వాళ్ళని తిడుతూనే ఉన్నారు. కింద కామెంట్లు నేను చూస్తున్నా, చాలా జుగుత్సాకరంగానే ఉంటాయి. అవి ఎవరికైనా బాధాకరంగానే ఉంటాయి. ఇప్పుడు మా భార్యలో మా పిల్లల్లో ఎవరు కూడా నేను అనేది ఏంటంటే ప్రసాద్ గారు వీళ్ళే చాలా సార్లు మాట్లాడారు సార్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్రానికి న్యాయం చేస్తారంటే వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు తీర్చుకుంటారు సార్. ఏ ఇంట్లో కుటుంబ సమస్యలు ఉండవు, వాళ్ళు పడతారు. సరే ఏంటి మీ కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ ప్లాన్ ఏంటి? ఒకరొకరు వచ్చేస్తున్నారట. మంచి ప్రశ్న సార్. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ ప్లాన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రేపు వచ్చిన నెల నుంచి కూడా జనాల్లోకి రావడానికి పగడబందుగా ప్రణాళిక ఆయన తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఆల్రెడీ కంప్లైంట్ జరిగింది కాబట్టి మేము ఒక ప్రాపర్గా జిల్లాలు ఎంచుకొని ఆ జిల్లాల నుంచి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క జిల్లాలో ప్రజలందరూ ఒక మెయిన్ సభలాగా ఏర్పాటు చేసి మాట్లాడడానికి నిర్ణయిస్తూ ఉన్నారు. తెలుగు నూతన సంవత్సరం నుంచి మొదలు పెడతారా? అసలు సంక్రాంతి అన్నారు, ఎందుకో మిస్ అయింది. మరి తెలుగు నూతన సంవత్సరం నుంచి మొదలు పెడతారా, ఉగాది నుంచి? ఖచ్చితంగా సార్. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏమీ లేదు సార్. ఇప్పుడు కూటమిలో కొంత జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని నిన్న మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా ఏం మాట్లాడారు, 15 సంవత్సరాలు బాబు గారే సీఎం ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండాలి, నేను నేర్చుకుంటాను, నాకు రాజకీయ అనుభవం తక్కువ, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది, అటువంటి అనుభవాలు ఉంటే నేను నేర్చుకుంటానని అన్నారు. ఆయన ఏ వెర్షన్ లో అన్నారన్న విషయం మీకేంటి బాధ, మీకేంటి నొప్పి? ఆయన నేర్చుకుంటేని తప్పులేదు సార్. రాజకీయాల్లో బయట కానీ రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ ఎవరైనా నిరంతర విద్యార్థిగా నేర్చుకోవాలి. అందరికి పూర్తిగా తెలిసిందనుకుంటే అమాయకత్వం. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుని తప్పని అట్లా. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఎక్కడ ఒక్కాడించారంటే బాబు గారు మీరు 15 సంవత్సరాలు మీరు ఉండాలి, నారా లోకేష్ గారిని సీఎంగా పెడితే మేము ఒప్పుకోమని ఆయన చాలా డైరెక్ట్ గా ఇండికేషన్ ఇచ్చారు. ఎందుకంటే రేపు కొత్త సంవత్సరం తర్వాత నారా లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. అనుషకి తెలియాలి ఇవన్నీ, మనకి చెప్పట్లేదు. అయితే అనుష మనకైతే లీక్ చేయట్లేదు. ఖచ్చితంగా సార్. ఇది నా దగ్గర పూర్తి సమాచారం. ఒక్క నిమిషం లక్ష్మణ్. అనుష ఏంటి చిన్నబాబుకు పట్టాభిషేకం అంటే నిజమా? కాదు వర్మ గారు, నా దగ్గర వేరే వాళ్ళ స్టోరీ నరేషన్ కి స్క్రిప్ట్ లేదు. నన్ను అడిగితే నేనేం చేయలేను. యాజ్ ఆఫ్ నౌ చంద్రబాబు నాయుడు గారు హెల్దీగా ఉన్నంత వరకు, ఆయన ప్రత్యక్ష రాజకీయాలు చేయగలిగేంత వరకు హీఈస్ ద సీఎం ఫిగర్ అంతే. అది చంద్రబాబు నాయుడు గారు కాదు, అది లోకేష్ గారు కాదు, ఈవెన్ ద పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది హీఈస్ ద సీఎం ఫిగర్. ఆ తర్వాత వచ్చే ఇప్పుడు ఏదో కల్పితాల గురించి లేకపోతే లక్ష్మణ్ గారి యొక్క ఫిలిం స్టోరీ గురించి నేను ఇక్కడ డిబేట్ అండ్ డిస్కషన్ రెండూ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే వి హ్యావ్ ఎ క్లియర్ థింగ్. ఒకటి ఏంటి అంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యవంతంగా ఉన్నంత వరకు ఇప్పటికీ కూడా ఆయన గంట నుంచి ప్రెస్ మీట్ ఏదైనా స్టేజ్ లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు గంట కూర్చోకుండా నుంచుని మాట్లాడగలిగే స్టామినా ఆయన దగ్గర ఉంటుంది. ఈ రోజుకి కూడా ఖచ్చితంగా 16 గంటలు పని చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. చాలా హెల్దీగా ఉన్నారు. డెఫినెట్లీ ఆయన ఎంతవరకు పని చేయగలుగుతారో హీఈస్ ద సీఎం ఫిగర్. మీరేం కంగారు పడదు లక్ష్మణ్ గారు. మాకు జనసేనకి పుల్లలు పెట్టాలని గత 9 నెలల కాలంగా తెగ పుల్లలు మేము పెట్టట్లా అనుష గారు, పుల్లలు మేము పెట్టట్లా. ఆల్రెడీ చిన్న పుల్ల పెద్ద పుల్ల అనేది మీరే పెట్టుకున్నారు. ఆడ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మన కృష్ణగిరి మాట్లాడారు అక్కడ. 15 సంవత్సరాలు మీరు 15 సంవత్సరాలు అయితేనే అంటే ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు వచ్చారు వేసి చూడండి. ఒక నిమిషం వెయిట్. ఏంటి కొలిగిపూడి గారి పంచాయతీ ఏంటి ఈ తిరుగురులోని?
మీ సమన్వయకర్తకి ఏదో ప్రాణహాని ఉందని చెప్పి అదిగో ఆయన ఏదో వీడియో కూడా పెట్టడం జరుగుతున్నది. ఏం జరుగుతుంది అక్కడ? సార్, రెండు పార్టీలు భిన్న మనస్తత్వాలు. ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా ఎదిగింది, ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం ఒక వేదిక మీదకి వచ్చి ఎలక్షన్కి వెళ్ళింది, ప్రజలు ఆశీర్వదించారు, అధికారంలోకి వచ్చాం. కానీ అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండాలని, అందరూ కలిసి నడవాలని అధిష్టానాలకు ఉండొచ్చు. కానీ గ్రౌండ్ లో కార్యకర్తలని ఆదరించే తీరు, వాళ్ళని ప్రయారిటీ ఇచ్చే తీరుని బట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఉంది సార్ 100%. కొలిక్పూడి గారికి అలాగే మా తిరువురు పిఓసి గారికి మధ్య ఏం జరిగిందనేది మాకు తెలియదు. బట్ ఆయన ఆవేదన అయితే ఆయన ఏదో అక్కడ థ్రెటన్ జరుగుతోంది కొలిక్పూడి గారి ద్వారా అని చెప్పేసి ఆయన ఒక వీడియో ద్వారా రిలీజ్ చేశారు. అట్లాంటిది కనుక ఏమన్నా అయితే నిజం కనుక అయ్యుంటే మా పార్టీలో ప్రతి ఒక్కళ్ళు సొంత జేబులో డబ్బులు పెట్టుకుని కింది స్థాయి నుంచి జెండా మోసి పార్టీ నిలబెట్టిన వాళ్ళు సార్. ఎవరు నాయకులు నడిపితే నడిపించిన వాళ్ళు కాదు. ప్రతి